అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఐసీయూ గురించి తెలుసుకుందాము. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇది ఒక స్పెషల్లీ ఎక్విప్డ్ రూమ్ అండి. వీటిలో కంటిన్యూస్గా అబ్జర్వేషన్ ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా వైటల్ సైన్స్ అనేవి మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే పల్స్ ఆక్సిమీటర్, ఈసీజీ, వెంటిలేటర్ సహాయంతో మన వైటల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటారండి. ఎవరికైతే క్రిటికల్గా ఇల్లు ఉంటుందో వారికి ఐసీయూలో పెడుతూ ఉంటారు. అంటే అవయవాలు ఫెయిల్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా లంగ్ ప్రాబ్లం ఉన్నవారు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారికి, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయిన వారికి సర్జరీ అయిన తర్వాత ఐసీయూలో అనేది ఉంచుతారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీయూ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐసీయూ అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. పుట్టిన పిల్లలకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఎన్ఐసీయూలో ఉంచుతారు. నెక్స్ట్ వచ్చేసి పిఐసీయూ అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే చిన్న పిల్లలకి మాత్రం పిఐసీయూ ఉంచుతారండి. నెక్స్ట్ వచ్చేసి పిఐసీయూనే మనం కొందరు సైకియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు. అంటే ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నవారికి, సివియర్గా క్రిటికల్గా ఉన్నవారికి పిఐసీలో ఉంచుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సిసియూ అంటే కొరోనరీ కేర్ యూనిట్. వీటిని మనం సిఐసీయూ కూడా అంటాం. సిఐసీయూ అంటే కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఎవరికైతే గుండె సంబంధిత ప్రాబ్లం ఉన్నవారో వారికి సిసియూ అనే రూమ్లో ఉంచుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి న్యూరో ఐసీయూ అంటే న్యూరోలాజికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే ఏదైనా న్యూరోలాజికల్ ప్రాబ్లం ఉన్న వారికి, నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉండి సివియర్గా క్రిటికల్గా ఉన్న వారికి న్యూరో ఐసీయూలో ఉంచుతారండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీయూ. అలాగే ఇంకొన్ని ఐసీయూ టైప్స్ కూడా ఉంటాయి, లైక్ పిఏసీయూ అంటే పోస్ట్ అనెస్థీషియా కేర్ యూనిట్. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ పిఎస్యూ రూమ్లో కూడా ఉంచుతారండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసీయూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.